Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో సిఐ నాగరాజును అరెస్టు చేశారు సిట్ అధికారులు. ప్రధానంగా కంట్రోల్ రూమ్ లో నాగరాజును విచారిస్తున్నారు ప్రస్తుతం ఆ టీం. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. అయితే జైలుకు కూడా నాగరాజును ఆ తర్వాత తరలించబోతున్నారు. ప్రధానంగా మే 9న సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు నాగరాజు అండ్ టీం. కానీ మే 10న పోలీస్ స్టేషన్ నుంచి కనిపించకుండా సాయి కృష్ణ పారిపోయాడు. సాయి కృష్ణ కనిపించడం లేదంటూ కూడా తల్లి ఫిర్యాదు చేయడం, సాయి కృష్ణ మిస్సింగ్ తో సిట్ ఏర్పాటు అవ్వడం, ఇప్పటికే నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేయడం, సాయి కృష్ణను చంపి కాల్ చేశారంటూ కూడా నాగరాజు పైన సాయి కృష్ణ కుటుంబ సభ్యులు వరుసగా ఆరోపణలు గుప్పించడం. ఈ మొత్తం అంశాలను ఒకసారి మనం బేరీజు వేసుకున్న తర్వాత ఇక్కడ నాగరాజు ఒక్కడే నిందితులుగా ఉన్నారా? నాగరాజు ఒక్కడే సాయి కృష్ణను అరెస్టు చేశారా? నాగరాజు ఒక్కడే సాయి కృష్ణను చంపారా? నాగరాజు ఒక్కడే ఏదైతే స్టేషన్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా మాయం చేశారా? అంటే ఈ కేసు మొత్తం ఇప్పుడు నాగరాజు చుట్టే తిరుగుతుంటే నాగరాజు ఒక్కరిని మాత్రమే బలి చేయబోతున్నారు. అసలు నాగరాజు లేకుండా వేరే వ్యక్తుల, వేరే పోలీసుల పాత్రే లేదా అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాయి కృష్ణను నాగరాజు ఒక్కడే చంపాడా? అయితే నాగరాజుకు అతని టీం సహకరించలేదా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా మార్కాపురం నుంచి నాగరాజు ఒక్కడే సాయి కృష్ణను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారా? నాగరాజు ఒక్కడే పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగిందా? ఒక ఎఫ్ఐఆర్ కి సంబంధించి, మరి ముఖ్యంగా ఒక కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ ఒక స్టేషన్ పరిధిలోనే లేకపోతే, దానికి సంబంధించినటువంటి వివరాలే లేకపోతే, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు సొసైటీలో కనిపించకపోతే, అదే పోలీసుల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఒక్క పోలీస్ మాత్రమే బలైపోతారా? ఈ కేసుకు సంబంధించి వేరే వారి ప్రమేయమే లేదా? ఎంతమంది పోలీసుల పాత్ర ఇందులో ఉంది అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు నెటిజన్ల దగ్గర నుంచి తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మళ్ళీ మొదలైంది. నాగరాజును తాజాగా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు చేశారు. పరంపర మొత్తం పూర్తి స్థాయిలో ఏ కేసుకు సంబంధించి సాయి కృష్ణను అరెస్టు చేశారు దగ్గర నుంచి రీసెంట్ గా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ వరకు ప్రతి అంశం పైన ప్రశ్నించబోతున్నారు. ఉన్నతాధికారుల మెడకు ఉచ్చు బిగిపోతుందా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్షం ఎంట్రీ ఇవ్వడంతోనే కేసు ముందుకు కదిలింది అనేది మాత్రం సామాజిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వెళ్లి పరామర్శించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తి తప్పిపోతే, రాష్ట్రంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోతే, రాష్ట్రంలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కాకపోతే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? ఇది విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రశ్న. కనీసం ఆ వ్యక్తి బతుకున్నాడా? ఆ వ్యక్తి చనిపోయాడా? చనిపోతే అతని శవమైన చూపిస్తారా? లేదా అతని కాల్ చేస్తే ఆ బూడిదైనా మాకు ఇస్తారా అనేటువంటిది వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచే తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చలించింది. ఇది కేవలం చలించడం మాత్రమే కాదు, విపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వరుస ఆరోపణలు తట్టుకోలేక ఈ కేసుకు సంబంధించి సిట్ ని కూడా నియమించింది. నాగరాజును కూడా సస్పెండ్ చేసింది. తాజాగా అతని సిట్ అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరంపర సాగుతుంది. కానీ ఇక్కడే ఒక బలమైనటువంటి ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అంటే ఒక పోలీస్ అధికారి నాగరాజు మాత్రమే సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ప్రతి ప్రాసెస్ లో అతను ఒక్కడే చేశారా అనేటువంటి ప్రశ్న. అంటే ఒక వ్యక్తి అరెస్ట్ చేసిన తర్వాత కనీసం 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి. ఇది భారత రాజ్యాంగంలో పౌరులకు కల్పించినటువంటి హెబియస్ కార్పస్ రిట్ కింద పరిగణిస్తారు. కానీ కనీసం ఇక్కడ రిట్ కూడా ఉల్లంఘన జరిగింది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు తాజాగా ఉదాహరణకి మనం ఒక విషయాన్ని చెప్పుకుందాం. సిఐ నాగరాజును సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు అందరూ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. కానీ సాయి కృష్ణ విషయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. అక్కడ హెబియస్ కార్పస్ రిట్ ను ఉల్లంఘించారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు సాయి కృష్ణ పరిస్థితి ఏంటి? సాయి కృష్ణ అసలు ఎక్కడున్నారు? అసలు బ్రతుకున్నాడా? చనిపోయాడా? అసలు చంపేశారా? నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లుగా లాకప్ లోనే చంపేశారా? ఒకవేళ సాయి కృష్ణను నాగరాజే చంపేసి ఉంటే, లాకప్ లోనే 3rd డిగ్రీని ప్రయోగించి ఉంటే అతనికి సహకరించినటువంటి ఇతర పోలీసుల పేర్లు ఎందుకు బయటకు రావట్లేదు? ఒకసారి మనం ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన నిందితుడిగా లేదా అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఒకే ఒక్క పేరు సిఐ నాగరాజు. సిఐ నాగరాజు మాత్రమే మొత్తాన్ని ఏకపాత్రాభినయం చేయగలుగుతారా? ఇతర పోలీసుల పాత్రే లేదా అనేటువంటి వాదన ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎంతమంది పోలీసుల పాత్ర ఉంది? అసలు మార్కాపురానికి సిఐ నాగరాజు మాత్రమే వెళ్ళారా? అతనితో పాటు వెళ్ళినటువంటి ఇతర పోలీస్ అధికారులు లేరా?
లాకప్ లో వేసి థర్డ్ డిగ్రీ ఒకవేళ ప్రయోగిస్తే థర్డ్ డిగ్రీ నాగరాజు ఒక్కరే ప్రయోగించారా? లేదా స్టేషన్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల ఫుటేజ్ ను ఎక్కడ డిలీట్ చేయకుండా ఆధారాలు తమ ముందు ఉంచాలి అంటూ కోర్టు ఆదేశించిన తర్వాత సిట్ అధికారులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూస్తే కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే కనబడుతుంది. మిగిలిన 28 రోజుల ఫుటేజ్ ఏమైనట్టు? సిఏ నాగరాజు మాత్రమే 28 రోజులకు సంబంధించినటువంటి ఫుటేజ్ ను డిలీట్ చేశారా? లేదా అతను డిలీట్ చేస్తుంటే సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఒక తప్పుని తప్పుగా ఉండడం మాత్రమే కాదు, సహకరించినటువంటి వ్యక్తులు కూడా నిందితులుగానే పరిగణించబడతారు. మరి నాగరాజు ఒక్కరి మీదే ఈ కేసుకు సంబంధించినటువంటి ఉదంతం మొత్తం వేసి సైడ్ చేసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో అని కొంతమంది అయితే మాత్రం కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఎవరెవరు పేర్లు ఇకపైన బయటికి రాబోతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మాత్రం ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారుల మెడకు ఉచ్చు బిగిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఈ కేసు తిప్పలు పెడుతున్నటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం ఎంట్రీ ఇవ్వడం, మాజీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్లడం, ఆ కుటుంబ సభ్యులను కలవడం, వారికి సంబంధించినటువంటి ఏదైతే జరిగినటువంటి ఆవేదన ఆందోళన ఉందో రాష్ట్ర స్థాయి చర్చనీయాంశంగా తీసుకొని రావడం, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసుల పాత్రతో పాటుగా ఈ కేసును బుక్ చేయకపోవడం, కనీసం ఎఫ్ఐఆర్ ను నమోదు చేయకపోవడం, ఆ తల్లికి ఆ సీఏ నాగరాజు బెదిరించినటువంటి వైరం పైన కనీసం చర్యలు తీసుకోకపోవడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ మా అబ్బాయి ఎక్కడున్నాడని తిరుగుతున్నా ఆచూకీ లభ్యం కాకపోవడం, నీ కొడుకు చనిపోయాడేమో అనుకో ఇకపైన అని నాగరాజు ఆ తల్లిని బెదిరించారని ఆమె స్వయంగా వాగ్మూలం కూడా ఇచ్చినటువంటి సందర్భం. ప్రతిపక్షం ఎంట్రీ ఇవ్వకపోతే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య ఎఫ్ఐఆర్ ను అప్పటికప్పుడు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పటికీ తప్పిపోయినా లేదా అతనిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించినా లేదా అతన్ని చంపినా ఎన్ని రోజులు గడుస్తున్నా ప్రతిపక్షం ఎంట్రీతోనే ఈ కేసుకు చలనం వచ్చింది. ఇది క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు నాగరాజు విషయానికి వద్దాం. నాగరాజు మాత్రమే ఇన్ని చేయగలరా అనేటువంటి క్వశ్చన్ మాత్రం అందరిలో మెదులుతుంది. సాయి కృష్ణను నాగరాజు ఒక్కడే చంపాడా అనేటువంటి ప్రశ్న కూడా. మరి దీనికి ఈ విచారణలో సిట్ ఏం తేల్చబోతుంది అని దానిపైన మాత్రం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నాగరాజు పోలీసు ఉన్నతాధికారులకు కనీసం తన పైన ఉన్నటువంటి బాస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇంత తంతు చేస్తారా? సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఆ ఇష్యూని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? నాగరాజ్ తో పాటుగా అక్కడికి వెళ్ళినటువంటి ఇతర పోలీస్ కానిస్టేబుల్ ఎవరెవరు వెళ్లారు, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో లేదా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో లేదా ఒక కేసుకు సంబంధించినటువంటి అంశమే ఉంటే విజయవాడ దగ్గర నుంచి మార్కాపురం వరకు 4 గంటలు 3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళినటువంటి ఆ పోలీసుల జాబితా ఎవరు, ఎంతమంది పోలీసుల పాత్ర ఇందులో కనబడుతుంది, వారి పేర్లు ఏమేమి ఉన్నాయి, ఈ మొత్తం కూడా సిట్ బయటకు తీయాలి అనేది మాత్రం సామాజిక విశ్లేషకులు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్, వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్, వారి కుటుంబం చేస్తున్నటువంటి ఆవేదన. తమ కుమారుడు ఉన్నాడా లేదా అనేటువంటి విషయం మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి శోక సంద్రంలో కనుపుతున్నారు. సో చంపేశారని ఆ కుటుంబం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. కనీసం బూడిదని ఇవ్వండి అని అడుగుతున్నారంటే దానికి కారణం. కానీ నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది మాత్రం సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. మరి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ బృందం ఏ విధంగా దర్యాప్తు చేస్తుందో, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో, దీని వెనుకలు ఎవరెవరు ఉన్నతాధికారులు ఉన్నారో మనం కూడా వేచి చూడాలి. అయితే సిట్ మాత్రం తాజాగా సీఏ నాగరాజును అదుపులోకి తీసుకుంది. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతుంది. పూర్తి స్థాయి విచారణ ముందు ఎలాంటి అంశాలు రాబోతున్నాయి అన్న దాని మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.